మంత్రి గంటా శ్రీనివాస్ తనయుడు గంటా రవి హీరోగా నటించిన జయదేవ్ సినిమా పోస్టర్లని దుండగులు చించేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో జరిగిన ఈ ఘటన వివాదాస్పదమవుతోంది. పోస్టర్ల చించివేతపై గంటా రవి అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విభేదాలతో మంత్రి గంటా ప్రత్యర్థులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. మంత్రి అయ్యన్న పాత్రుడి నియోజకవర్గంలో గంటా రవి నటించిన జయదేవ్ సినిమా పోస్టర్లని చించేసిన ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. పోస్టర్లను చింపిందెవరో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు హీరో గంటా రవి అభిమానులు. విశాఖలో జయదేవ్ పోస్టర్స్ వివాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవి అందిస్తారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ కథానాయకుడిగా పరిచయం అవుతూ ఈ రోజు రిలీజ్ కాబోతున్న జయదేవ్ సినిమా కోసం విశాఖలో అభిమానులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇటు మంత్రి గంటా తనయుడు కావడంతో 13 జిల్లాల్లో కూడా ఒక కోలాహలమైన వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వీటితో హడావిడిగా కనిపిస్తున్న తరుణంలో చిన్న అపశృతి విశాఖ నర్సీపట్నంలో రవితేజ ఫ్లెక్సీలను గత అర్ధరాత్రి రాజు డీలక్స్ థియేటర్లో చించివేయడం, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంతో కొంతవరకు అభిమానులు మనస్తాపానికి గురవుతున్నారు. ప్రజెంట్ మనం విశాఖలో ఉన్న జ్యోతి థియేటర్ దగ్గర ఉన్నాం. జ్యోతి థియేటర్ దగ్గర అభిమానులంతా కూడా ఈరోజు మార్నింగ్ సినిమా కోసం వచ్చినప్పటికీ ఈ విషయం తెలిసినప్పటి నుంచి కొంతవరకు కలత చెందుతున్నారని చెప్పాలి. ఇది చాలా దారుణమైన విషయం. అభిమాన హీరో మన విశాఖపట్నం జిల్లా ఒక యువ హీరో, ఒక మంత్రి గారి అబ్బాయి వస్తున్నందుకు స్వాగతించారు. టోటల్ చలనచిత్ర పరిశ్రమ అంతా కూడా ఇంక్లూడింగ్ మన మెగా ఫ్యామిలీకి దగ్గర నుంచి అన్ని ఫ్యామిలీస్ కూడా మన గంటా రవితేజ గారిని స్వాగతించాయి. ఇంతమంది అభిమానుల కోలాహలం మధ్యలో ఈ విధంగా జరగడం చాలా పరిణామం, చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక మీదట ఇలాంటివన్నీ జరిగితే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా జరగాలనుకుంటే, ఏదైనా అడగాలనుకుంటే డైరెక్ట్ గా మీరు వచ్చి మాట్లాడుకొని సక్రమంగా మనం సర్దిద్దుకుందాం. అంతే తప్ప ఇలాగ ఫ్లెక్సీలు తింపడం చాలా సిగ్గుచేటండి మన విశాఖపట్నం జిల్లాకి. కొంతమంది రాజకీయంగా, కొంతమంది ఏంటంటే వీళ్ళిద్దరు ఎటువంటి రాజకీయంగా లేకపోయినా కొంతమంది గ్యాప్ పెంచడానికి గురించి ఇటువంటి కార్యక్రమం చేసి ఉంటారు. ఇటువంటి విషయాలు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత గంటా గారి సినిమా ఇండస్ట్రీ వైజాగ్ తేవాలని చెప్పి, విశాఖ తేవాలని ఎంతో కృషి చేస్తున్నారు. ఇటువంటి టైం అప్పుడు గంటా గారి అబ్బాయి ఇటువంటి ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకరం. నర్సీపట్నంలో మాత్రమే ఇలా జరగడానికి గల కారణాలు అంటే అయ్యన్న గారికి అలాగే గంటా గారికి మధ్య కొంతవరకు రాజకీయ విభేదాల కారణంగానే ఈ రకంగా జరిగిందని మీరు అనుమానిస్తున్నారా? లేదు అంటే వేరే ఎవరైనా చేసి ఈ రకంగా చూస్తున్నారు, చిత్రీకరిస్తున్నారా? ఏం జరిగింది అనేది త్వరలో తెలుస్తుంది. ఎవరి మీద అనవసరంగా మనం అనకూడదు. కానీ రాజకీయాలు వేరు, ఇది సినిమా ఫీల్డ్ వేరు. నర్సీపట్నంలో ఈ రకంగా జరగడంపై కొంతవరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇటు గంటా శ్రీనివాసరావు గారికి అయ్యన్న పాత్రుడికి మధ్య కొంతవరకు రాజకీయ విభేదాల కారణంగా అలా చేసి ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఫ్యాన్స్ మాత్రం ఒకటే చెప్తున్నారు, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెంచడానికి దీన్ని ఒక రకంగా వాడుకుంటూ ఉండొచ్చు. సో మేము దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం, దానిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనే దానిపై కూడా చర్యలు తీసుకుంటామని ఫ్యాన్స్ చెప్తున్నప్పటికీ మొత్తం మీద సినిమాలు వేరు, రాజకీయాలు వేరు, ఆ కోణంలో మాత్రమే చూడాలి. అభిమానంతో మేమంతా కూడా సినిమా చూడడానికి వస్తున్న తరుణంలో ఇలా ఫ్లెక్సీలు చించడం అనేది కొంతవరకు మాకు మనస్తాపానికి గురి చేస్తుందంతా కూడా ఫ్యాన్స్ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ బాబుతో దేవి, TV9 వైజాగ్.